వెల్కమ్ టు న్యూస్ 360. నా పేరు వైష్ణవి విశ్వత. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. తన కుటుంబ సభ్యుడి ఇల్లు FTL పరిధిలో ఉంటే దాన్ని కూల్చివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం శుభ పరిణామమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. హైదరాబాద్లో చెరువులు, ఇతర వనరుల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా తీసుకువచ్చారని, సీఎం రేవంత్ రెడ్డి భేషైన వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చక్కని పని చేస్తున్నారని VH కితాబిచ్చారు. లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు, కంగనా రనౌత్పై అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. పాపులారిటీ కోసం కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏదైనా ఉంటే ఆమె పార్లమెంట్లో మాట్లాడాలని సూచించారు. ఇందిరా గాంధీ మనమడు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కుమారుడు ఏం మాట్లాడుతూ 240 ఉన్నటువంటి ఇండియా లేన్స్ ఓ నాయకుడికి మాట్లాడడం అంటే బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలి. నడ్డా గారు ఆమెను కంట్రోల్ చేయి, లేకపోతే ప్రజలు తిరగబడి అలాంటి ఆలోచన ఇలాంటి భాష మాట ఇండియా కూడా ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఒక చెత్త ఆయన ప్రసంగాలు ఇస్తారు పార్లమెంట్ లో ఎప్పుడు అది ఎంతవరకు న్యాయం? పార్లమెంట్ సమావేశంలో మాట్లాడు, దానికి జవాబు ఇస్తారు అందరు. కానీ నువ్వు ఇండియా టుడే ఇంటర్వ్యూ ఇచ్చి పాపులర్ కావాలని చూస్తూ దీని మీద మా నాయకుడికి ఇది అవమానం చేయడం మేమందరం ఫీల్ అయిపోయాం, మేము హర్ట్ అయ్యాం. అదేవిధంగా ఆయన 90% జనాభా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల గురించి మాట్లాడుతుందని విద్వేషంతో ఈ ఎంపీ గారు వ్యతిరేకంగా మాట్లాడడం అది న్యాయం కాదు. నేను అనుకుంటే నేను ఇవాళ మార్నింగ్ ఈ పేపర్ కటింగ్ అదేవిధంగా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇది అంబర్పేట